కంగ్రాచులేషన్స్. లేటెస్ట్ సాంగ్ అల్లల్లో అల్లని రెడీ చాలా హిట్ అయింది. నిన్ననే 100K వ్యూస్ అది క్రాస్ అయింది. అవును, అందులో నువ్వు ఉండడం కూడా లుక్ చాలా బాగుంది. నేను ఆ వీడియో చూసిన తర్వాత ఏమనుకున్నా అంటే, ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ అవన్నీ చేసావు కదా, అరే ఈమె హీరోయిన్ మెటీరియల్ కదా, ఈమెన్ ఎందుకు రా తీసుకొచ్చి అసలు మంచిగా చూపించట్లేరు, ఈమెన్ మంచిగా వాడుకోవట్లేరు ఏంట్రా అనిపించింది. ఒక్కసారి ఆ సాంగ్ గురించి వాటి డీటెయిల్స్ అన్ని. ఈ పాట నేను ఒక ఛానల్లో యాంకర్గా చేసినప్పుడు శంకర్ అన్నాను కన్నా నా ఇంటర్వ్యూకి వచ్చారనమాట. నేను అప్పుడు యాంకర్ని, అన్న అప్పుడు పార్టిసిపేటర్ అనమాట ఆ ప్రోగ్రామ్కి, లైవ్ ప్రోగ్రామ్ అది. ఓకే. సో ఆ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అన్న ట్యూన్ భలే ఉందన్న, నాకు కావాలి ఈ పాట, నేను ఎప్పటికైనా నేను చేసుకుంటా ఇంకా 10 ఏళ్ళ తర్వాత అయినా అని. దగ్గర దగ్గర ఒక 3.5 years అట్లా అవుతుంది ఆ పాట తీసుకొని. అయినా తీసుకొని ఆ పాట శ్రీరాముల మహేందర్ మా సిరిసిల్ల మ్యూజిక్ డైరెక్టర్, సో ఆయనకి ఇచ్చి మ్యూజిక్ చేపించి దీనికి లిరిక్స్ మా నాగరాజ్ మామతో రాపించిన అనమాట. నేను మామ ప్లీజ్ రాసి ఇవ్వవా ప్లీజ్ అని అడిగితే మామ రాసిచ్చిండు. ఆ పాట నేను వాడి నేనే యాక్టింగ్ చేసిన. నువ్వు అన్నావు కదా ముద్దుగా చూపించిర్రు నిన్ను అని, మా శంకర్ అన్న డిఓపి శంకర్ చిర్రా అన్న. దాని తర్వాత దీనికి డైరెక్టర్ సుమన్ అన్న చేసిరు, అశోక్ భోగే అన్న ఎడిటింగ్. నిజంగా అంటే చూపించడం చాలా బాగా చూపించారు. ఇప్పటికి నువ్వు దగ్గర దగ్గర ఎన్ని సాంగ్స్ చేసి ఉంటావు? నేను 700 పాటలు పాడి ఉంటా. యాక్టింగ్ చేసుంటే ఒక 150 పాటలు. 150 చేసావు. కానీ వాటన్నింటికన్నా కూడా ఈ లుక్, ఆ డ్రెస్ అందంగా కనిపించింది కదా, చాలా అందంగా కనిపించావు. నిజంగా నేను అదే అనుకున్నా అనమాట, అరే హీరోయిన్ మెటీరియల్ కదా తిను, ఎందుకు తినని ఇంత కరెక్ట్ గా వాడుకోవట్లేరు, ఒక మూల నెడుతున్నారు ఏంటి, ఎవరు పెట్టలేరు నన్ను, నేనే కావాలని పక్కకు జరిగిన. ఎందుకు? సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్, యాక్టింగ్ అంటే అంత లేదా? ఇష్టమే నాకు, పాటలైనా ఇష్టమే నాకు, యాక్టింగ్ చేయడం ఇంక ఇష్టం పాడడం కన్నా. కానీ నాకెందుకో సెంటిమెంటల్ పాటలు అంటే బాగా ఇష్టం. అవును, అది తెలుసు నాకు, పర్సనల్ గా తెలుసు. ఇది నా ఛానల్ కాబట్టి ఏదో కొంచెం స్వార్థంగా ఉంటాం కదండి ఎవరైనా కానీ. అట్లా నేను నా ఛానల్ కాబట్టి దానికోసం ప్రత్యేకించి ఆ అవుట్ఫిట్ ని రెడీ చేసుకొని, దానికి సంబంధించిన జ్యువెలరీ అంతా రెడీ చేసుకొని, దానికి సంబంధించిన లుక్ అంతా రెడీ చేసుకొని, నేనే దానికి కర్త కర్మ క్రియ అన్నట్టు దానికి మూలం నేనే అనమాట. ఆ లుక్ కి అర్థమైంది. బాగా నచ్చింది అందరికి ఆ పాట. సో విన్న వాళ్ళైనా ఇప్పటికి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ పాటలు పెట్టినా కూడా కనీసం ఒక 10K వ్యూస్ కూడా పోవట్లేదు. నా పాట 100K వ్యూస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ జనాలందరికీ, నా ప్రియతమ అభిమానులకి. థ్యాంక్ యూ. నార్మల్ గా మీరు ఇంతకు ముందు కూడా మాట్లాడినప్పుడు కూడా డీజే వర్షన్స్ కానీ డాన్స్ వి కానీ కొంచెం ఈ ఏవైతే మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల కొంచెం ప్లస్ అయ్యి హిట్ అవుతాయి, తొందరగా హిట్ అవుతాయి. మన సెంటిమెంటల్ సాంగ్స్ కి వచ్చేసరికి మనసుకు దగ్గర ఉండే సాంగ్స్ కి వ్యూవర్షిప్ కొంచెం తక్కువ ఉన్నా, ఇష్టపడే వాళ్ళు తక్కువ ఉన్నా కూడా చాలా మంచి గుర్తింపు వస్తుంది. నేను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయం చెప్పిన. ఆవిడ నన్ను అడిగితే మీరు ఎందుకని ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ ఎందుకు చూస్ చేసుకుంటారు, రాఖీ పాటలలో ఎక్కువ కనిపిస్తారు, సెంటిమెంటల్ పాటలలో మీరు ఎక్కువ కనిపిస్తారు, మీ ఏజ్ చాలా చిన్నది కానీ మీరు పెద్ద ఆవిడలాగా ఎందుకు, పిల్లలకు తల్లిలాగా ఎందుకు యాక్టింగ్ చేస్తారు అని అడిగారు. అడిగితే నేను అన్నా, డీజే పాటలు మధు నువ్వు చూడు, డీజే పాటలు చేసుకున్నాం అనుకో మనం, ఎక్కడనో తాగిన కాన్నో ఊగిన కాన్నో పెట్టుకొని దాన్ని వింటారు, చక్కగా పోయి పండుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. డాన్స్ వర్షన్స్ చూస్తే మనం చేసే సెంటిమెంటల్ పాటలు, భక్తి పాటలు జనాలకు గుర్తుండిపోతుంది. ఇప్పుడు నేను దచ్చన్న వారింట్లో అనే ఒక పాట చేసిన, ఇప్పటికి జనాలకు దచ్చన్న వారింట్లో పాట అని అంటే నాగలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ గుర్తుకొస్తాయి కొంతమంది ఆడవాళ్ళకి. దాని తర్వాత పురుడు పోసే దిక్కే లేదు అని ఒక చిన్న బాబుని ఎత్తుకుని ఒక పాట చేసిన నేను. ఆ పాటకు జనాలు పిచ్చి జనాలు కనెక్ట్ అయిపోయినారు. మన ఫారిన్ కంట్రీస్ వాళ్ళు, దుబాయ్ వాళ్ళు అక్కడికి వెళ్తారు కదా, వాళ్ళ సెల్లి వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు. తర్వాత ఊర్లలో ఉండి బాబుని సాదుకోలేక వాళ్ళకి వెళ్ళిపోలేక కష్టాలు పడిన వాళ్ళు చాలా మంది. నాకు ఇప్పటికి నేను గునుక ముత్యాల కుత్యాలని ఒక సాంగ్ చేసిన. ఆ పాటకు కింద కామెంట్లు వరుసగా, ఇలాంటి పాటలు నాగలక్ష్మి అక్క తప్ప ఎవరు చేయలేరు, ఇలాంటి పాటలలో ఆమె తోపు, అట్లా ఇట్లా అని పొగుడుతూ ఉంటారు. కానీ నాకు ఒక్కటే, నేను తెలంగాణలో ఉన్న వాళ్ళు చాలా మంది నన్ను ఒక ఇంటి ఆడబిడ్డలాగా భావిస్తారు. సో నేను దానికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటా. అండ్ నేను ఎప్పుడు ఇంతకుముందు చెప్పిన 100 మిలియన్లు 200 మిలియన్లు వస్తేనే హిట్ కాదండి. ఒక మనిషి మనసుని గెలుచుకోవడం అనేది అది నాకు చాలా చాలా హ్యాపీ. నిజంగా అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన సాంగ్స్ అన్ని కూడా
ఎవరైతే అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా టక్కున వాళ్ళని వాళ్ళు అక్కడ ఊహించుకోగలుగుతారు, చూసుకోగలుగుతారు. ఏదో ఒక చిన్న ప్రాబ్లం అయినా సాంగ్ మొత్తంలో ఉన్న చిన్న 1 సెకండ్ వీడియో క్లిప్ అయినా సరే కనెక్ట్ అవుతుంది వాళ్ళకి కంపల్సరీ. నేను అదే చూసా దచ్చన్న వారింట్లో అది సాంగ్ చూసినప్పుడు కూడా నిజమే కదా బయట ఇలాంటివి జరుగుతున్నాయి. లాస్ట్ కి ఆ సూసైడ్ చేసుకోవడం అయినా అదైనా కూడా నిజంగా చాలా మంది అమ్మాయిలు అది ఫేస్ చేస్తుంది కూడా. లైక్ అంటే నువ్వు చూస్ చేసుకునే ఆ వే ఆఫ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది చాలా తక్కువ మంది చేస్తారు ఇప్పుడున్న, అంటే కొంతమంది అని అందరినీ అనట్లేదు, కొంతమంది ఎవరైతే యాక్టర్స్ కానీ లేదంటే ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్ళు కానీ రావాలి, 1 night స్టార్ అయిపోవాలి, 1 dayలోనే నేను హిట్ కొట్టాలి, తర్వాత మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తాయా రావాలి, మర్చిపోతాం వాళ్ళని, గుర్తుపెట్టుకోము. ఆ సాంగ్ ఉన్నంతసేపు ఇన్స్టాలో రీల్ వైరల్ అవుతున్నంతసేపే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం, తర్వాత వాళ్ళని మర్చిపోతాం. కానీ నీ సాంగ్స్ వచ్చినప్పుడు మన ఇంటి పిల్ల ఎక్కడ వచ్చినా అరే మన నాగలక్ష్మిరా, మన అక్కరా, మన చెల్లెరా అన్నట్టుగా నిజంగా అదైతే నేను అప్రిషియేట్ చేయాలి నిజంగా. ఇంకా ఏమంటారు ఇలాంటి సాంగ్స్ ఇంకా 100,000 అట్లా వస్తూనే ఉండాలి, మేమందరం చూస్తూనే ఉండాలి. తప్పకుండా వాళ్ళ సపోర్ట్ ఉన్నన్ని రోజులు, సపోర్ట్ ఉన్నా లేకున్నా ఉంటది కంపల్సరీ. మనం మంచి పాటలు చేస్తే కంపల్సరీ సపోర్ట్ చేస్తారు. సో నేను నాకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు నేను చేస్తా. ఓకే, సో ఇంటర్వ్యూ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే కంటే ముందు వాయిస్ బాగాలేదు తెలుసు, సో అడుగుతున్నాను ఏమనుకోవద్దు. లేటెస్ట్ సాంగ్ పాడతారా, దచ్చన్న వారి ఇంట్లో పాడతారా, వాడతారా? సరే 2 పాటలు పాడతా. ఇంటర్వ్యూలో నాకు ఎన్ని పాటలు ఇచ్చినా ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది కాబట్టి స్టార్ట్ చేద్దాం. అల్లల్లో అల్లనేరాడి నా ఛానల్ కోసం నేను చేసుకున్నటువంటి పాట. అట్లనే నేను ఎట్లా ఫిక్స్ అయినా అంటే నెలకు ఒక పాట రిలీజ్ అయ్యేలా ఉండాలి. అది స్టూడియో వర్షన్ అయినా పర్లేదు, అవుట్డోర్ షూట్తో అయినా పర్లేదు, అది డీజే వర్షన్ అయినా పర్లేదు, ఏదో ఒకటి మనకంటూ ఒక మన టైం నడుస్తుందా లేకపోతే ఫేడ్ అవుట్ అవ్వక ముందే ఎంతో కొంత దీని తరపున మనం నిలబడితే బాగుంటుంది అన్న ఉద్దేశం కొద్దీ స్టార్ట్ చేసిన అనమాట నేను. కొడవలి సేతీల వట్టి కొప్పున మల్లేలు వెట్టి కొండదారి వెళ్ళుతుంటే కొంటె సూపులెక్కువాయే అల్లల్లో అల్లా నీరాడి ఓయమ్మో నేనేం చెయ్యాలి, అల్లల్లో అల్లా నీరాడి ఓయమ్మో నేనేం చెయ్యాలి. సూపర్. ఈ పాట దచ్చన్న వారింట్లో పాట నక్క శ్రీకాంత్ అన్న వాళ్ళ అమ్మ సేకరణ, శ్రీకాంత్ అన్న దాని పూర్తి లిరిక్స్ రాశారు. నక్క శ్రీకాంత్ అన్న నాగలక్ష్మి కాంబినేషన్ వచ్చింది అంటే ఇంకా కళ్ళు మూసుకోవాలి, హిట్. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీ ఇద్దరికి అంటే కొంతమందికి ఉంటది కదా నార్మల్ గా వీళ్ళ కాంబినేషన్ లో చూడగలుగుతాం. ఇప్పుడు డాన్సర్స్ అయింది అనుకో, పక్కన ఒక అమ్మాయి పక్కన ఈ అబ్బాయి అయితేనే బాగుంటది, అబ్బాయి పక్కన ఇట్లా చూస్ చేస్తాం మనం. అలానే సింగర్స్ కి వచ్చినప్పుడు కూడా వాయిస్ కాంబినేషన్స్ కలవాలి. అలా నక్క శ్రీకాంత్ అన్నది అండ్ నీది కాంబినేషన్ సూపర్ హిట్ అయిన సాంగ్స్ చాలా ఉన్నాయి కదా. దచ్చన్న వారింట్లో పాట అవును, ఒకసారి వాళ్ళమ్మ సేకరణ అన్న రచన, లవణ్య పాట పాడింది, నేను యాక్టింగ్ చేసిన, ప్రవీణ్ కాయితోజు సార్ మ్యూజిక్ చేశారు దీనికి. దీనికి కూడా శంకర్ చిర్రా అన్న కెమెరామెనే, తర్వాత అశోక్ భోగే అన్న డైరెక్షన్ అండ్ ఎడిటింగ్. ఓకే. దచ్చన్న వారింట్లో ధనమున్నదా నీ ధనము చూసి నన్ను దారవోసినవా ధనము చూసి నన్ను, దచ్చన్న వారింట్లో ధనమున్నదా నీ ధనము చూసిన గాని గుణము చూడాలే ధనము చూసిన గాని. ఇట్లుంటది పాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.